शक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. ఈ రోజున మనం ఒక గొప్ప విషయం గురించి చెప్పుకోబోతూ ఉన్నామండి. మనందరికీ తెలుసు ద్వాదశ జ్యోతిర్లింగాలు, ద్వాదశ అంటే 12 జ్యోతిర్లింగాలు భారతదేశంలో ఉన్నాయి. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం. ఈ విధంగా 12 జ్యోతిర్లింగాల గురించి మనందరికీ తెలుసునండి. అందులో మొట్టమొదటి జ్యోతిర్లింగం సోమనాథ జ్యోతిర్లింగం. ఈ సోమనాథ జ్యోతిర్లింగం గురించండి ఋగ్వేదంలో కూడా ఉంటుంది. యత్ర సోమేశ్వరో దేవః అని ఉంటుంది. యత్ర సోమేశ్వరో దేవస్తత్ర మామృతం కృధి అని. ఎక్కడైతే సోమేశ్వరుడు ఉంటాడో అక్కడ నన్ను మృత్యువు నుండి అమృతత్వం వైపు నడిపించు అని అర్థం అండి. చాలా గొప్ప మంత్రం ఋగ్వేదంలో కనిపిస్తుంది. ఈ విధంగా ఋగ్వేదంలో కూడా చెప్పబడినటువంటి జ్యోతిర్లింగం ఏది అని అంటే అది సోమనాథ జ్యోతిర్లింగమే. అలాంటి సోమనాథ జ్యోతిర్లింగానికి సంబంధించి అద్భుతమైనటువంటి వార్త ప్రస్తుతం జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో చాలా తీవ్రంగా చర్చనీయాంశమైందండి. అదేమిటి అనేది ఇప్పుడు చూద్దాం. శ్రీమాన్ చాడా శాస్త్రి గారు దానికి సంబంధించినటువంటి వివరాలు మనకు అందించారు. అవి ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుజరాత్లో ఉన్నటువంటి సోమనాథ ఆలయం పేరు తాజాగా మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. శివుని అత్యంత పురాతనమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి. ఇది 12 జ్యోతిర్లింగాల్లో మొదటిది. దురదృష్టవశాత్తు ఈ సోమనాథ ఆలయానికి సుదీర్ఘమైన అల్లకల్లోల చరిత్ర కూడా ఉంది. ఎందుకంటే ఇది వివిధ ఆక్రమణదారుల చేతుల్లో అనేక సార్లు ధ్వంసం చేయబడి మళ్ళీ నిర్మించబడింది. ప్రాచీన చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ధ్వంసం కాకముందు ఈ ఆలయంలోని అత్యంత అద్భుతమైనటువంటి అంశం ఏమిటంటే ఎటువంటి ఆధారము లేకుండా గాల్లో తేలి ఉండేదట ఈ శివలింగం, సోమనాథ శివలింగం. సోమనాథ ఆలయం యొక్క అసలు జ్యోతిర్లింగం ఇనుము ఎక్కువగా గల ప్రత్యేకమైనటువంటి రాయితో తయారు చేయబడిందిట. ఆలయం యొక్క పైకప్పులో ఏర్పాటు చేయబడ్డ భారీ లోడ్ స్టోన్ లేదా మ్యాగ్నటైట్ యొక్క అయస్కాంత శక్తి ద్వారా ఈ జ్యోతిర్లింగం గాలిలో తేలినట్లు ఉంచబడింది అని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. 11వ శతాబ్దంలో భారతదేశంపై దండెత్తిన టర్కీ పాలకుడు గజనీ మహమ్మద్కి చెందిన చరిత్రకారులచే ఈ గాల్లో తేలి ఉన్న జ్యోతిర్లింగం గురించి మొదటిసారిగా చరిత్రలో నమోదు చేయబడింది. గజనీ ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయాలని సోమనాథ ఆలయంతో సహా అనేక హిందూ దేవాలయాల్ని దోచుకోవడం మరియు ధ్వంసం చేయడమో చేశాడు. గజనీ ఈ సోమనాథ ఆలయానికి చేరుకోగానే గాలిలో తేలుతున్న జ్యోతిర్లింగాన్ని చూసి ఆశ్చర్యపోయి ఆ లింగాన్ని, ఆలయ నిధులను స్వాధీనం చేసుకోమని తన మనుషుల్ని ఆదేశించాడు. కానీ వారు జ్యోతిర్లింగాన్ని కనీసం కదిలించలేకపోయారు. చాలాసేపు, చాలా ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు ఆ జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేసి పగులగొట్టగలిగారు. సోమనాథ ఆలయ పురాతన వాస్తుశిల్పులు ఈ జ్యోతిర్లింగాన్ని రూపొందించడానికి అయస్కాంత సూత్రాన్ని ఉపయోగించి ఉంటారు అని ఆధునిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సోమనాథ ఆలయంలోని జ్యోతిర్లింగం మతపరమైన మరియు కళాత్మక అద్భుతం మాత్రమే కాదు, ఆ కాలంలోనే ఉన్నటువంటి భారతీయ లోహ శాస్త్ర విజ్ఞానానికి శాస్త్రీయ రుజువు కూడా. దురదృష్టం ఏమిటి అంటే ఇంత అద్భుతమైన సాంకేతిక ఆవిష్కరణతో ఉన్న ఆ జ్యోతిర్లింగ ప్రాముఖ్యతను గుర్తించకుండా మతమౌఢ్యంతో గజనీ మహమ్మదు దాన్ని ధ్వంసం చేసి ఆనవాళ్లు లేకుండా చేశాడు. ఈ ఆలయాన్ని వివిధ పాలకులు అనేక సార్లు పునర్నిర్మించారు. ప్రస్తుతం ఉన్న దేవాలయం 1951లో నిర్మించబడి 1995లో అభివృద్ధి చేయబడింది. ధ్వంసం అయిన అసలైన జ్యోతిర్లింగం స్థానంలో కొత్త జ్యోతిర్లింగాన్ని ఏర్పాటు చేశారు. కోట్ల మంది భక్తులు ఈ ఆలయ దర్శనం చేసుకునే సమయంలో ఇప్పటికీ ఆ గాల్లో తేలి ఉండే జ్యోతిర్లింగం కథ గుర్తుకు తెచ్చుకుని ఆశ్చర్యపోతూ ఉంటారు. విధ్వంసానికి ప్రేరేపించినటువంటి ఆ మత మౌఢ్యాన్ని గర్హిస్తారు కూడా. సరే, ఇప్పుడు మళ్ళీ ఆ అసలైన జ్యోతిర్లింగం వార్తల్లోకి ఎందుకు వచ్చింది అంటే ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక గురువు అయినటువంటి శ్రీ రవిశంకర్ గారు ఈ మధ్య ఒక ఆసక్తికరమైనటువంటి విషయం బయటపెట్టారు. సుమారు 1000 సంవత్సరాల క్రితం సోమనాథ ఆలయాన్ని, దానిలో ఉండే గాల్లో తేలే జ్యోతిర్లింగాన్ని గజనీ ధ్వంసం చేసినప్పుడు అగ్నిహోత్రులు అనే పూజారులు ఆ జ్యోతిర్లింగం ముక్కలను కొన్నింటిని సేకరించి రక్షించగలిగారు. వాటిలో కొన్ని తమిళనాడులోని ఒక కుటుంబం వద్ద నేటి వరకు భద్రపరచబడి పూజలు అందుకుంటూ ఉన్నాయి. 100 సంవత్సరాల క్రితం ఆ కుటుంబం కంచె పరమాచార్యుల్ని
దీని గురించి సంప్రదించినప్పుడు స్వామివారు వాటిని 1 శతాబ్దం పాటు దాచి ఉంచమని చెప్పారు. ఆ తరువాత ఆయన తదుపరి పీఠాధిపతులైనటువంటి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించే వరకు వేచి ఉండాలి అని ఆ కుటుంబ సభ్యుల్ని ఆదేశించారు. జయేంద్ర సరస్వతి వారి తదుపరి పీఠాధిపతి అయినటువంటి ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు సోమనాథ్ వద్ద మళ్ళీ ఆ ప్రాచీన జ్యోతిర్లింగం పునఃస్థాపనకు ఏర్పాట్లు చేయమని శ్రీ శ్రీ రవిశంకర్ గారిని ఆదేశించారట. అందుకే రవిశంకర్ గారు ఈ విషయం బయటకు చెప్పి ఆనాటి ఆ పవిత్ర జ్యోతిర్లింగ శకలాలను పాత్రికేయుల ఎదుట ప్రదర్శించారు. ఆ లింగాలకు ఎప్పటికీ గల ఆకర్షణ శక్తిని పాత్రికేయులకు చూపించారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో రాక్షస అబ్రహామిక్ మతాలు కాలు పెట్టినటువంటి 50 నుండి 100 సంవత్సరాల్లోపే ప్రతి చోట అక్కడ గల ప్రాచీన నాగరికతలు సంస్కృతులు సర్వనాశనం అయిపోయి నామరూపాలు లేకుండా పోతే, అవే అబ్రహామిక్ మతాలు 1000 సంవత్సరాలు ఈ సంస్కృతి మీద భీకరమైనటువంటి దాడులు చేసినా కూడా తట్టుకుని నిలబడి మళ్ళీ పునర్వైభవానికి ప్రయత్నిస్తూ ఉంది అంటే, ఇదిగో చూడండి, ఇలాంటి తమిళనాడు కుటుంబం వంటి వారు ప్రాణాలకు తెగించి రక్షిస్తూ ఉండడం తప్ప వేరు కాదు. శ్రీ శ్రీ రవిశంకర్ గారి ఆధ్వర్యంలో గాల్లో తేలే ఆ జ్యోతిర్లింగం గల దేవాలయం సోమనాథ్లో మళ్ళీ నిర్మించబడితే ఈ సంస్కృతి బలం ఏమిటి అనేది ప్రపంచం అంతా గుర్తించి మళ్ళీ నివ్వెరబోతుంది. ఎందుకు అనంటే ఇలాంటి అద్భుతాలు భారతదేశంలో తక్కువ కాదు, కొత్త కాదు. మళ్ళీ మళ్ళీ కనిపిస్తూనే ఉన్నాయి, మళ్ళీ మళ్ళీ బయటకు వస్తూనే ఉన్నాయి, మళ్ళీ మళ్ళీ ప్రపంచం గుర్తిస్తూనే ఉన్నది. గుర్తించాల్సిందల్లా భారతదేశంలోనే వివిధ మారు పేర్లతోనూ మారు రూపాల్లోనూ ఉన్నటువంటి హిందూ ద్రోహులు, సనాతన భారతీయ ద్రోహులు తప్పక ఈ సోమనాథ జ్యోతిర్లింగానికి సంబంధించినటువంటి అంశంపై మీ అభిప్రాయాలను తెలియజేయండి. స్వస్తి.